నిజంగా ఈనాటి కార్యక్రమము ఇది మామూలు కార్యక్రమంగా నాకు అనిపించడం లేదు. ఇది దేవేంద్రుని యొక్క సభ ఏమో అనిపిస్తుంది నిజానికి. మరి మా మీద ఇంత అనురాగం ప్రదర్శించినటువంటి విద్యార్థులకు, చూసి ఆనందిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, మాతో పాటు పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం కేవలం శ్రీశైలం ప్రాజెక్టు పూర్వపు విద్యార్థులకు మాత్రమే సాధ్యమని మాత్రం బల్లగుద్ది చెబుతూ ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నిజంగా ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నా ఇలాంటి అంగరంగ వైభవము చూడండి ఒక్కసారి. మయునికైనా నిర్మించడానికి సాధ్యమో కాదో తెలియడం లేదు, కానీ నాకు ఇది నిజంగా ఇంద్రసభ ఏమో అని అనిపిస్తున్నది. ఇలాంటి మరుపురానటువంటి సంఘటనను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటామని, మా ఉపాధ్యాయులను అందరినీ ఒకచోట కలిపినందుకు వారందరికీ భగవంతుడు ఆశీర్వదిస్తులు అందజేయాలని కోరుతూ విరమిస్తున్నాను.